వ్యూయర్స్, నా పేరు డాక్టర్ పెంటకోటి రవికుమార్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్, డెల్టా హాస్పిటల్స్, రాజమండ్రి. ఈరోజు మనం ఎలర్జిక్ ఎయిర్వే డిసీజ్ గురించి నేర్చుకుందాం. ఈ ఎలర్జీ అనేది చాలా రకాలుగా ఉంటుంది. లైక్ ఫుడ్ ఎలర్జీ, పాలన్ ఎలర్జీ, ఫంగల్ ఎలర్జీ అండ్ డస్ట్ ఎలర్జీ. ఈ 4 రకాల ఎలర్జీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు తరచుగా తుమ్ములు రావడం, కళ్ళు దురదలు రావడం ఆర్ దగ్గు రావడం అండ్ ఆస్మా సిమ్టమ్స్ అంటే దగ్గు కానీ పిల్లికూతలు రావడం అండ్ ఛాతి పట్టేసినట్టు ఉండడం, ఈ సిమ్టమ్స్ అన్నీ ఎలర్జీకి సంబంధించినవి. సో ఈ ఏ టైప్ ఆఫ్ ఎలర్జీ ఉన్నా కూడా మనం నెక్స్ట్ ఒక కన్సల్టెంట్ ఎలర్జీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళు మనకి ఎలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది చేస్తారు. ఎలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసి ఏ టైప్ ఆఫ్ ఎలర్జీ ఉంది అని స్పెసిఫై చేసి దానికి ఇమ్యూనోథెరపీ అనేది ఒకటి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ ఇమ్యూనోథెరపీ మనం వాడడం వల్ల మళ్ళీ మనకి ఎలర్జీ సిమ్టమ్స్ రాకుండా ఉంటాయి. సో నేను చాలామందిని పేషెంట్స్ చూస్తాను, మందులు వాడుతున్నామండి, మందులు అయిపోయాక మళ్ళీ సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి అంటారు. ఇది ఎలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎలర్జిక్ రైనైటిస్గా ఉన్నప్పుడే మనం అంటే చైల్డ్హుడ్లో కామన్గా మనం ఫుడ్ ఎలర్జీ చూస్తాము అండ్ అడోలసెన్స్ ఆ ఏజ్లో ఎలర్జిక్ రైనైటిస్ అంటాం, అంటే తుమ్ములు రావడం ఇవన్నీ చూస్తాం. అండ్ ఆఫ్టర్ అడల్ట్స్కి వచ్చేటప్పుడు అది ఆస్తమా కింద మారిపోతుంది. అంటే ఎలర్జీ అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్. సో దీన్ని మనం ఎలర్జిక్ రైనైటిస్ ఆర్ ఫుడ్ ఎలర్జీ దగ్గర స్టాప్ చేయాలి అంటే మనం ఈ ఇమ్యూనోథెరపీ అనేది తీసుకోవాలి. ఈ ఇమ్యూనోథెరపీ అనేది మనం కన్సల్టెంట్ మన ఎలర్జీ స్పెషలిస్ట్ ద్వారా ఈ ఇమ్యూనోథెరపీ తీసుకోవడం వల్ల మనం ఆ ప్రోగ్రెషన్ అనేది ఆపేసి ఆస్తమా వరకు వెళ్లకుండా మనం ఎలర్జీని అక్కడే స్టాప్ చేసేయచ్చు. అండ్ ఫ్రీక్వెంట్గా ఈ మనం తుమ్ములకి వీటికి సిట్రజిన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ వాడడం అనేది ఆపేయచ్చు, తగ్గించడం కాకుండా ఆపేయచ్చు కూడా. థ్యాంక్ యూ.